హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మనము కొద్ది వాక్యాన్ని ధ్యానము చేసుకుందాము. మరి కొత్త సంవత్సరము మొదటిగా మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 65వ కీర్తన 11వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాము. సంవత్సరములో నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. చాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే దేవుని యొక్క దయా కిరీటము మనకు ధరింపజేసిండట దేవుడు. ఎందుకు అంటే మనము రాజు యొక్క ఎలా ఉంటాడో రాజు పిల్లలు కూడా అలానే ఉంటారు. కిరీటం అనేది మొదటిగా రాజు పొందుకుంటాడు, తర్వాత రాజుల యొక్క పిల్లలకే అది వర్తిస్తుంది. కనుక ఈ సంవత్సరము కూడా పోయిన సంవత్సరము కంటే మనల్ని తన కిరీటముతోటి దేవుడు ధరింపజేసి ఉన్నాడు. అంటే ఒక గొప్ప స్థానములో ఒక ఉన్నతమైన హోదాలో దేవుడు మనం ఉంచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, మొదటి పేతురు 5వ అధ్యాయము 4వ వచనము. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటం పొందుదురు. దేవునికి స్తోత్రం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు అంటే ఎవరు? దేవుని యందు విశ్వాసం ఉంచి భక్తి చేస్తూ ప్రార్థనలో మరి దేవునికి నమ్మకంగా యథార్థంగా జీవిస్తున్న మనమాట వాడబారని అంటే అర్థం ఏంటిది? ఎవరు కూడా దానిని ఉపయోగించని ఆ కిరీటము మనం పొందబోతున్నమాట. దేవునికి స్తోత్రం. మొదటిది ఏమిటి? దయా కిరీటం. రెండోది ఏంటిది? మహిమ కిరీటము. దేవునికి స్తోత్రం. మహిమ కిరీటం అంటే పరలోకములో ఏ మహిమ అయితే ఉంటుందో ఆ మహిమ గల కిరీటమును మనము పొందుకోబోతున్నాము. రెండవ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. రెండవ తిమోతి రాసిన పత్రిక. మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అంటే అర్థం ఏంటిది? ఆల్రెడీ మన కొరకు తయారు చేసి పెట్టిన ఎవ్వరు వాడని కిరీటం. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఏమైందంటే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ఆయనకు రాని డ్రెస్ నాకు ఇచ్చాడు. ఇస్తే నేను తీసుకోనని చెప్పేసి అన్న. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసుకునేది మనకు దీవెన ఉండదు, వాళ్ళకు కూడా దీవెన ఉండదు. దేవుని సేవకులకు ఇచ్చేది మంచిది ఇవ్వాలి. కనుక ఇక్కడ దేవుడు ఎవరు వాడని కిరీటం మనకి ఇవ్వబోతున్నాడట. ప్రైజ్ ది లార్డ్. అక్కడ అందుకే ఏమంటున్నాడు? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. కిరీటములు చూడండి. ఒకటి దయా కిరీటం, రెండవది మహిమ కిరీటం, మూడవది దేవునికి స్తోత్రం. ఇన్ని కిరీటాలను మనము స్వాధీనం చేసుకోవాలంటే మనం ఏం చేయాలట? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది? తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ. అంటే ఆపేక్ష అంటే అర్థం ఏంటిది? మనకు ఉదాహరణకు ఒక జాగాలో మనకు కొన్ని సరే చీరలు ఇస్తారని చెప్పేసి గవర్నమెంట్ చీరలు ఇస్తారు అన్నప్పుడు చాలామంది ఆధార్ కార్డు పట్టుకొని ఏం చేస్తారు? తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి తొందరపడతా అంటారు. అది కొంత దాంట్లో గిన్ని చీరలను ఆపచ్చిన అంటారు. అయితే ఇప్పుడు మన ఆపక్షణ ఏంటిది అంటే దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమైన ఆయనతో నేను ఉండాలన్న ఆపక్షణ మనకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేను నిన్నటి దినమున చాలా అక్కడ ప్రార్థన జరిగితే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అయితే ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళి ప్రార్థన కూర్చున్నాము. ఒక్కసారి ఎందుకో వాట్సాప్ యూజ్ చేస్తే 8కే ఒక ఆయన చచ్చిపోయినట్టు మెసేజ్ వచ్చింది. చాలా వేదన అనిపించింది. అంటే చావుకు చూడు ఒక సమయం లేదు, ఒక ఏమి కూడా. ఆయన ఇంచుమించు నాకని ఒక 2-3 సంవత్సరాలు పెద్ద ఉంటాడు గంతే. శ్రీరాంపూరు అందరూ సాడ్ న్యూస్, వెరీ సాడ్ అని ఇవ్వలే విధుల వాళ్ళు ఉన్నారు. పాపం ఎవరు పోతారు ఆ టైంలో. కనుక మిస్ యూ అని చెప్పేసి అందరు పెట్టి నేను చాలా బాధపడ్డా. అంటే చూడు మరి మనమైతే ఎవరి మరణం ఎప్పుడో ఎవరికి తెలియదు, కానీ మనమైతే ఆయన ప్రత్యక్షతను ఆపేక్షించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. అలా ఉండాలంటే మరి మనము వాక్యం మీద ఆపచ్చన మనకు ఉండాలి. ఎంత ఆపచ్చనంటే ఎన్నిసార్లు చదివినా ఇంకా
చదవాలని ఆపక్షణ మనకు ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను నిన్న ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు బైబిల్ పట్టుకొని పోయినా, అది ఇంకో బైబిల్, ఇది కాదు. అయితే ఆయనతోటి కొన్ని విషయాలు మాట్లాడుతున్నా. నాకు కంటికి సమస్య ఉన్నది, ఇట్లా అయింది అని బాగా బాధ ఉందని చెప్పేసి అన్నప్పుడు, వాక్యం తీసి చూపిస్తే అందులో ఒక టిక్ కూడా లేదు. ఆయన అంటాడు, పాస్టర్ గారు మీరు ఎన్నిసార్లు చదివారు ఇంత నోటెడ్ బైబిల్ అని చెప్పేసి అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నేనన్నా మామూలుగానే ఒక 10 సార్లే చదివని చెప్పేసి నేను అన్నా. ప్రైజ్ ద లార్డ్. అంటే అంత ఆపక్షణ మనకు ఉండాలి బైబిల్ మీద. అంతేగాని ఒక సంవత్సరము, ఒక 2 నెలలు ఇంట్రెస్ట్‌గా చదివి ఆవలింపులు వచ్చి నిద్రపోయి తెల్లారి చదువుదాం అని చెప్పేసి తెల్లారి చదవం, మధ్యాహ్నం చదువుదాం అనిపించిన అప్పుడు మళ్ళీ మధ్యాహ్నం కూడా ఏదో పని మీద అట్లా పోతుంది, రాత్రి కూడా చదువుదాం అనుకుంటాం రాత్రి నిద్ర అట్లా పోతుంది. ఇట్లా మనకు ఆపక్షణ తగ్గుతున్నప్పుడు ఆయన రాకడను కూడా మనము ఎత్తబడి గుంపులో ఉండని పరిస్థితిలో ఉంటా అంటది. ప్రైజ్ ద లార్డ్. ఇంకా మనం యెషయా గ్రంథము 69వ అధ్యాయము 19వ వచనము చూద్దాం. యెషయా గ్రంథము 69వ అధ్యాయము 19వ వచనము. 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 19వ వచనం. 19 లేదు. 60 19. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలిగించుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు. ఒక్క నిమిషం. 19 60 19. 19. ఓకే. నీకు వెలిగించుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణంగా ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మనకు సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. దేవుడే మనకు వెలుగుగా ఉండి మనకు కిరీటంగా దేవుడు ఉంటాడట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదంటే నీకు సూర్యుడు మీద కావాలి, సూర్యుడు అత్తనంటే ఎవరి మీద ఆధారపడి వాళ్ళెత్తనేది జీవితం అనేది ఉండదు. నీకు దేవుడే నీ జీవితాన్ని ముందుకు వెలుగుగా నడిపిస్తా అంటాడు. ప్రతి చీకటిని పక్కకు దొప్పుకుంటా దేవుడు నీకు దీవెనకరంగా మరి చేసుకుంటూ ముందుకు నడిపిస్తా అంటాడు. హల్లెలూయా. దేవుడే నీకు కిరీటముగా ఉంటాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే, కీర్తనల గ్రంథం 8వ అధ్యాయము 9వ వచనం. లేకుంటే 5వ వచనం చూద్దాం. దేవుడి కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నాను. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసినట? మహిమ ప్రభావం అంటే అర్థం ఏంటిది? ఒక స్త్రీ ఉన్నది, ఆమెకి ఏమైంది? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఉన్నది. ఇప్పుడు ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ముట్టినప్పుడు ఏమైపోయిందట? యేసులో నుంచి ప్రభావము ఆమెలోకి వచ్చింది. అందుకే చూడు, ప్రభావం అంటే మనలో కూడా ఒక గొప్ప ప్రభావాన్ని దేవుడు పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనం దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఏమైపోవాలి? వాళ్ళ సమస్యలు తీరిపోవాలి. ఇక్కడ చూద్దాం మనము మార్కు సువార్త 5వ అధ్యాయములో 30వ వచనం. 5:30. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళని. ఎక్కడికి వెళ్ళిపోయింది? యేసు ప్రభులో నుంచి ప్రభావం బయటికి వెళ్ళింది. అంటే యేసు లాంటి ప్రభావము మనకున్నది. మనం పరలోక రాజ్యంలో మహిమలో కూడా ఉండే అధికారం మనకున్నది. ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నాం అంటే పొడగొట్టుకుంటున్నాం. నిర్లక్ష్యము, నెగ్లెన్సీ ఏమైతే అనుకొని మనకు ఈ సమయంలో ఊరి మీద ఉన్న పనులని మన మీద పడతాయి. మనము వాటి మీద మనం పడాలి, కానీ వాటిని మన మీద పడేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుకనే వాళ్ళ జీవితంలో మరి ఏమైపోతున్నారంటే వాళ్ళు దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా ప్రకటన గ్రంథం కూడా మనం చూసుకున్నట్లయితే 14వ అధ్యాయం 14వ వచనము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడను. మనుష్య కుమారుని పోలిన యువకుడు ఆ మేఘము మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును. చూడండి చాలు.
అంటే బంగారు కిరీటం పెట్టుకున్న ఆ దేవుడు నీకు మహిమ కిరీటం ఇవ్వాలని చూస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. అంటే కిరీటం ఎవరిది? రాజుకుంటది. అంటే కిరీటం ఇప్పుడు ఎవరికి ఉన్నది? దేవునికి ఉన్నది. ఇప్పుడు నీకు కూడా ఇత్తనంటున్నట్టే, నువ్వెవరు? దేవుని బిడ్డవు, రాజువు గనుక. దేవునికి స్తోత్ర. అందుకే ఒక ఆయన చెప్పాడు, నా రాజు యేసుప్రభు అని. ప్రైజ్ ది లార్డ్. ఆయన బర్త్డే నిన్ననో మొన్న జరిగింది. ప్రైజ్ ది లార్డ్. కనుక అంటే మన రాజు ఎప్పుడు కూడా మనల్ని ఉన్నత స్థానంలో ఉంచాలని చూస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆ కిరీటముకు పొందుకోకుండా మనకు మనమే ఏమైనా కానీ ఈ చిన్న సాకులు ఇవి ముఖ్యమైన వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ అంటాం. అసలు దానికి ఇచ్చే ప్రాధాన్యత వట్టి దానికి మనము ఇస్తుంటా అంటాము. కనుక మనము మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మరి మరి మనకు దేవుడు ఏమంటున్నాడు? దయా కిరీటము, మహిమ కిరీటము, ఇంకా నీతి కిరీటము. ఎన్ని కిరీటాలు ఇస్తానంటాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని కిరీటాలు పొందుకోవాలి మనము. కానీ మనం పొడగొట్టుకుంటున్నాం. ఒకరోజు ఏమైంది తెలుసా? ఒక చదువురాని ముద్దు ఆయనకు లక్కీలటలో పెద్ద కారు వచ్చింది. కారు అయితే ఆయనకు అర్థమవుతుంది, నా కారు వచ్చిన ఫీలింగ్ లేదు, ఇది నాకెందుకు అని చెప్పేస్తాను అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం కూడా గంటే దేవుడు గొప్పదలు అందుతారు కదా, మనము ఎందుకులే అని చెప్పి చిన్నగా దాన్ని పక్కకు పెడుతున్నాం. మనం పెట్టే కారణం కూడా చాలా చిన్నదే, పెద్దదేం కాదు, పెద్దది కానే కాదు మనం చేసేది. కనుక మరి ఇన్ని దయా కిరీటము, మహిమ కిరీటము, ఇంకా నీతి కిరీటము, సువార్త, ఇన్ని కిరీటాలు దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు, మనము మంచి హోదాలో దేవుడు ఒక రాజుగా పెట్టాలని చూస్తున్నప్పుడు మనం ఇంకా ఏమి లేదు శంకర్ అన్న, ఎన్నిళ్ళు అవుతుంది మా బతికే గింత అన్నట్టు మనము జీవిస్తున్నాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 9:20 చెప్పి మనము ముగించుకుందాము. 2వ కొరింథీ 9వ అధ్యాయము 20వ వచనం. ఒక్క నిమిషం. 1 కొరింథీ 9:20. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండుము. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు కూడా ఏమున్నది? పందెం ఉన్నది మన ముంగట, పోరాటం ఉన్నది. పందెం అంటే ఏంటిది? మనము ప్రేరుకు తయారైతా అంటేనే ఏదో ఒకటి పోకుండా రెడీ. ఇప్పుడు కూడా ప్రాక్టికల్గా మంచినీళ్ళు ఇవ్వాలి, నేను బయట నుంచి తీసుకొచ్చిన, ఇప్పుడే పంపొస్తాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నీళ్ళు పట్టినాక ఓదంతి అనొచ్చు నేను, ప్రైజ్ ది లార్డ్. కానీ అవి పక్కకు పెట్టేసి ప్రార్థన ముఖ్యం అని చెప్పేసి వచ్చిన. అంటే మనకు పందెం అంటే ఏంటంటే ఇదే చిన్న చిన్న పోరాటాలు, ప్రార్థన అప్పుడే, వాక్యం అప్పుడే ఏదో ఒకటి వస్తుంటే కనుక మనము ఏం చేయాలట? ఈ పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములో మితముగా ఉండాలట. మితం అంటే వాటిని తగ్గించాలి. ఏది ఇప్పుడే చేయాలని ఏమున్నది, తర్వాత చేయొచ్చు కదా అని కూడా మనకు అనుకోవాలట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మితం అంటే ఏంటిది? కొన్నింటిని తగ్గించుకోవాలి మనము. అప్పుడు ఏమవుతుంది? వారు అక్షయమై కిరీటం పొందుటకు, అంటే ఒక పని, ఒక క్రికెట్ ఆటోడు దాని కొరకు ఎంత కష్టపడి ఆ షీల్డ్ కొరకు కష్టపడతాడో, మనం కూడా దేవుడిచ్చే అక్షయమైన కిరీటము పొందుటకు మనము ఎలా ఉండాలట? మితముగా. అంటే ఏది ఎంత చేయాలి, ఏది ఎప్పుడు వెళ్ళక అప్పుడే చేయాలి. 9కి ప్రార్థన అంటే 11కి ఇల్లు ఉడిచి అయిన తర్వాత ప్రార్థన పోదామంటే దేవుడు ఒప్పుకోడు. ప్రైజ్ ది లార్డ్. మితం అంటే ఏంటిది? 8 వరకు అయిపోవాలి, 9కి ప్రార్థన కూర్చోవాలి. దీన్ని మితం అంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఏమంటాం? మితిమీరడం అంటే దీన్నే. అంటే ఏదైతే మనకు చెప్పబడుతుందో దాన్ని దాటేయడమే మితిమీరడము. కనుక మనం మితిమీరకుండా మితముగా ఉంటే ఈ కిరీటాలన్నీ మనకే, ఈ కిరీటాలన్నీ మన సొంతమే. ఈ కొద్ది మాటల ప్రభు మన వెనుకలో దీవించునుగాక.